పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపుల్లేటి రామరాజు మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు కలిదిండి ఇంద్రరాజు గారి ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామంలో 16 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా హెచ్పివి వ్యాక్సిన్ను డాక్టర్ మహేష్ వర్మ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ ఉచిత క్యాంపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బాలికలను ఉద్దేశించి సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియా వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిదిండి సీతాపతిరాజు, భూపతిరాజు, బుజ్జిరాజు, జేకే రాజు, రామకృష్ణరాజు, రాధాకృష్ణరాజు, అల్లూరి సోమరాజు, కిల్లి రామకృష్ణ, కిమిడి నాగరాజు, పల్లెం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్ధాపురం గ్రామంలో ఉన్న పెద్దపుల్లేటి రామరాజు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహేష్ వర్మ గారు, అదేవిధంగా ఇంద్రరాజు గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం ఏంటంటే, ఎవరికైతే ఉమెన్స్కి వీళ్ళెవరికి అందరికీ కూడా ఈ రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ అన్నది కనబడకుండా అది పాకిపోతుంది. చాలామందికి అవేర్నెస్ కూడా అది రావడం కూడా టైం పట్టేలాగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. అందులో భాగంగా మా గవర్నమెంట్ కూడా 15 ఇయర్స్ ఎంటర్ అయినప్పుడు 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ ఎంటర్ అయిన ప్రతి ఆడపిల్లకి కూడా ఈ వ్యాక్సిన్ చేయించాలని నిర్ణయం తీసుకుంది. అయితే 15 ఇయర్స్ దాటి ఆల్రెడీ క్రాస్ అయ్యి వచ్చిన వాళ్ళ పిల్లలకి మనం చేయాలి, మన ఊరు నుంచి లేదా మన ట్రస్ట్ నుంచి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రామరాజు మెమోరియల్ ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఈ ఊరిలో సుమారు ఇప్పుడు 150 మంది, ఈరోజు 150 మంది పిల్లలకి, ఆడపిల్లలకి వ్యాక్సిన్ అందించడం జరిగింది. ఇలా సేవా దృక్పథంతో చాలా పనులు చేస్తారు. కానీ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మోరోవర్ ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ కల్పిస్తూ, అదేవిధంగా వాళ్ళకి వ్యాక్సిన్ అందించాలనే గొప్ప ఆలోచన రావడం ఈరోజు చాలా అభినందనీయం. రామరాజు మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం కాకుండా ఎప్పుడైనా సరే వాళ్ళు ఎంతసేపు సర్వీస్ మైండ్లో ఉంటున్నారు. మీ ఆకుడు వచ్చిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాను. చాలామంది డాక్టర్స్ని చూశాను, చాలామంది హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఎవరో కూడా ముందుకు వచ్చి పబ్లిక్కి సేవా దొరకపోతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే ఇది పొలిటికల్ గురించో లేదా మరే ఉద్దేశంతో కాకుండా మనకు ఉన్న దాంట్లో మన పబ్లిక్కి అది కూడా చేయాలి, అది కూడా ఆరోగ్యం పరంగా హెల్ప్ చేస్తే ఇంకా మంచి ఉద్దేశంతో వీళ్ళందరూ రావడం, ఇంద్రరాజు గారు, మహేష్ వర్మ గారు, కుటుంబ సభ్యులందరూ దాన్ని సహకరించడం చాలా అభినందనీయం. ఇదే విధంగా సొసైటీలో చాలామందికి దేవుడు ఇచ్చి ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సమాజం కోసం ఆలోచించి ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనేసి రామరాజు మెమోరియల్ ట్రస్ట్ వారి యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పుల్లేటి రామరాజు మెమోరియల్ ట్రస్ట్ తరఫున మా ఆహ్వానాన్ని మన్నించి సిఐ గారు ఇంత బిజీ షెడ్యూల్లో ఆదివారం పూట అయినా సరే సమయం కేటాయించుకుని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ ట్రస్ట్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అన్నది, ఒక 5-6 ఏళ్ళ కిందట ఈ ట్రస్ట్ 6 ఏళ్ళ కిందట మేము ఈ ట్రస్ట్ మొదలు పెట్టడం జరిగింది. మా ఊరు ముంపుకు గురయ్యి మొత్తం ఊరంతా మునిగిపోయిన టైంలో వచ్చిన ఆలోచన నుంచి నా ఆలోచనకి మా నాన్నగారు దానికి దారేస్తూ ఈ 2 రూమ్ బిల్డింగ్ కట్టి ఇక్కడ మేము క్యాంప్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి యాక్చువల్గా ఇండియాలో అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ 60 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి 3 ఒకళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ వల్ల బాధపడుతున్నారు. అది వాళ్ళు ఏజ్ పరంగా వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా లేట్ స్టేజ్లో డయాగ్నోజ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ, ఆ కీమోథెరపీ కానీ ఇవన్నీ ఫేస్ చేయడం అనేది చాలా ఇబ్బంది పడడం అయ్యి చూస్తున్నాం మేము డాక్టర్లుగా. మా ఊర్లోనే మా డాడీకి మేనత్ అవుతారు. యాక్చువల్గా ఆవిడకి స్టేజ్ 4లో సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. షీ వెంట్ త్రూ ట్రీట్మెంట్, బట్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్లో ఆవిడ అవన్నీ టాలరేట్ చేయలేకపోయారు. షీ లెఫ్ట్ అస్. అక్కడి నుంచి పుట్టిన ఐడియానే యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ అసలు ఫస్ట్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గుర్తించడం ఎలాగా అనేది అని చెప్పి టార్గెట్ పెట్టుకుని 2 ఇయర్స్ బ్యాక్ ఇదే ట్రస్ట్ తరపున ఇదే ప్లేస్లో 45 ఇయర్స్ దాటిన ప్రతి ఆడవాళ్ళకి, మా ఊర్లో ఉన్న ప్రతి లేడీస్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది ఒమేగా హాస్పిటల్ వాళ్ళ పార్ట్నర్షిప్తో. ఆ రోజు క్యాంప్లో దగ్గర 300 పైచులకు మంది దాన్ని ఉపయోగించుకోవడం జరిగి దానిలో
ఒక 15-20 మందికి ఎర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితే వాళ్ళని మేము గైడ్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళు సక్సెస్ఫుల్గా సేఫ్గా ఉండేటట్టు చేయగలిగాము. అలాగే దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే 15 ఇయర్స్కి వ్యాక్సినేషన్ చేయడం స్టార్ట్ చేసిందో అది చాలా మంచిది. యాక్చువల్గా చాలా డెవలప్డ్ కంట్రీస్లోనే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి వేయడం అనేది జరగట్లేదు. ఇండియాలో జరగడం అనేది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో దట్ వీఆర్ డెవలపింగ్ కంట్రీ నుంచి వీఆర్ గోయింగ్ త్రూవర్డ్స్ డెవలప్డ్ కంట్రీ అనేదానికి అదొకటి ఎగ్జాంపుల్. మనకి గవర్నమెంట్ 15 ఇయర్స్ ఏజ్ అప్పుడు సార్ చెప్పినట్టు 15 ఇయర్స్ ఏజ్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ ఈ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ మనం క్యాన్సర్ ఫ్రీగా మనం చూడగలమన్న ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మా ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం మానవ సేవే మాధవ సేవ అన్నది మా ట్రస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎస్పెషల్లీ మేము 2 విభాగాల మీదే మేము ఎక్కువ సర్వీస్ మోటోలో చేయడం జరుగుతుంది సార్. విద్య, వైద్యం పరంగా మేము చేయగలిగే క్యాంపులు ఇవి చేస్తున్నాం. ఇలా అవేర్నెస్ ప్రోగ్రాంలు అవి క్రియేట్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి మా ఊరు ప్రజల వరకు అన్న మేము ఎంతో కొంత పుట్టిన ఊరికి ఏదో ఒకటి మా నాన్నలు ఇక్కడ చదువుకుని పెరిగారు సార్. నేను ఇక్కడే పుట్టాను, బట్ ఇక్కడ పెరగలేదు కానీ బట్ ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఊరితో అసోసియేట్ అయి ఉన్నాను. మెయిన్ మా నాన్నగారి యొక్క ఆలోచన విధానం ఈ ఊరి నుంచి ఫస్ట్ వచ్చిన సోమరాజు గారు కేర్ హాస్పిటల్ యజమాని అయిన స్థాపించిన సోమరాజు గారు మా అందరికీ ఇన్స్పిరేషన్. మేము దాని తర్వాత ఇప్పుడు ఊర్లో ఒక 10 మంది ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళు మేము డాక్టర్లు అయ్యామంటే ఆయన్ని చూసే మేము అందరూ ఇలా అయ్యాము. ఎంతో కొంత ఊరికి తిరిగి చేయాలి అన్న దీంట్లో మా వంతు భాగంగా దేవుడు ఇచ్చిన శక్తి సామర్థ్యాలతో ఎంతో కొంత చేయగలుగుతున్నందుకు సంతోషంగా. ఇలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఊరు పెద్దలు అందరూ, పిల్లలందరూ కూడా ఓపికగా వచ్చి అందరూ టైం అంటే టైంకి వచ్చి ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఇది ఇప్పుడు వేస్తుంది ఫస్ట్ డోసు, నెక్స్ట్ 2 monthsలో దీని సెకండ్ డోస్ కూడా మళ్ళీ వేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో మా విజన్ ప్రకారం అయితే మేబీ దేవుడు అన్నీ మాకు సహకరించి మాకు ఆ సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఎవరో ఒకరితో ఏదో ఒకటి అలా ముందుకెళ్ళి నెక్స్ట్ ఫ్యూచర్లో క్యాన్సర్ ఫ్రీ, సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ విలేజ్గా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మా ఊరిని మేము చూడాలనేది మా అల్టిమేట్ గోల్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి మహారాజులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. స్వచ్ఛందంగా మీరు అందరూ వచ్చి ఈ సర్వీస్ యాక్టివిటీని కవర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లోపల మదనపడి హెల్త్ హార్మోన్స్ ఆటోమేటిక్గా ఇంబ్యాలెన్స్ అవుతాయి. అవునా? స్ట్రెస్ ఉంటే హార్మోన్స్ ఏమవుతాయి? ఏం చెప్పినప్పుడు అవుతాయి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్? స్ట్రెస్కి వెళ్ళకూడదు అంటే సోషల్ మీడియా దూరంగా ఉండాలి. ఇంకెప్పుడు ఉంటుంది మీ రొటీన్, మీ డే రొటీన్ అన్నది సిస్టమేటిక్గా ఉండాలి. మీరు పొద్దున్న లేచిన కాడి నుంచి నైట్ పడుకున్న లోపల ఎంతసేపు పడుకుంటున్నారు, ఏం తింటున్నారు, మీ ఇంటర్నల్ హెల్త్ ఎలా ఉందో మీరు డాక్టర్ వరకు రావట్లేదు అర్థమైపోతుంది. మనకి బాడీ ప్రతిదీ కూడా దేవుడు మనకి బాడీలో ప్రతిదీ కూడా సిమ్టమ్ ఇస్తాడు. అర్థమైందమ్మా? ప్రతిదీ కూడా ఏదో తేడా జరుగుతుంది అని మీకు అర్థమైపోతుంది. అందుకే మంచి డైట్ హ్యాబిట్స్ ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి. అర్థమైందా? ఈ రెండు ఉంటే సరిపోదు. ఎంతో కొంత శారీరక వ్యాయామం ఉండాలి. అది వాకింగ్ చేస్తారో, లేదా మీరు యంగ్స్టర్స్ కాబట్టి డ్యాన్స్ ఆడుతుంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారో, లేదా షటిల్ ఆడతారో, సైక్లింగ్ చేస్తారో, స్విమ్మింగ్ చేస్తారో, ఏదో ఒకటి రోజుకి 1 hour మీ గురించి, మీరు బాడీ గురించి స్పెండ్ చేసుకోవాలి. ఎంత? 24 hours నీ బాడీ గురించి కనీసం 1 hour నువ్వు